ఇదే మా క్యాంపింగ్ వీడియో. మా క్యాంపింగ్ ఇదేంది అనుకుంటున్నారు కదా గబాల్లా చూసి. క్యాంపింగ్ టెంట్ ఆర్డర్ పెట్టాము, అందరు క్యాంపింగ్ వీడియోస్ చేస్తున్నారు, నేను కూడా చేద్దామని ఫిక్స్ అయిపోయాను. మేము క్యాంపింగ్ చేసే ప్లేసెస్ చాలా వెరైటీగా ఉంటాయి తెలుసా. ఓపెన్ చేద్దాం ఎట్టుంటుందో, మీ సమక్షంలో ఓపెన్ చేస్తున్నా. మా కత్తిరలతో ఏదో బల ప్రదర్శన చేస్తాం అనుకుంటాం కానీ రాదు, కత్తిరలు వాడాల్సిందే. కూడా ఇచ్చాడు లోపల. ఆహా ఇదేంది, బ్యాగ్ ఇచ్చాడు దీనికి, అంటే మడిచేసుకొని మళ్ళీ ఇందులో పెట్టుకొని. టడం టడం టడం. ఇందులో మరి రాడ్లు ఇచ్చాడు. ఈ రాడ్లు మరి ఎందుకో చూద్దాం తర్వాత. క్యాప్ ఇచ్చారు పైన, వర్షం పడకుండా అనుకుంటా. దీనికి ఎందుకు కుంకేలు కూడా ఇచ్చారు, చూద్దాం. ఓపెన్ చేద్దాం. ఓ స్టిక్స్, స్టిక్స్ కూడా ఇచ్చాడు. ఎట్టా సెట్ చేయాలి తెలియదు కానీ సెట్ చేద్దాం. వీడియోలు చూస్తున్నాం, అందరూ క్యాంపింగ్ టెంట్ వీడియోలు చూద్దాం ఎట్టా సెట్ అయితే. ఇది 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 కింద అనుకుంటా. ఈ సెట్ చేయడానికే చాలా సేపు పట్టేటట్టుంది. అంటే మనకు రాదు కదా, ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం కదా. చూద్దాం ఎట్లా సెట్ చేయగలుగుతాము. వద్దు అట్లున్నాయి, మరి పెద్ద వీడియో రావద్దు. లోపల లోపల ఊడిపోతున్నాయి. అంటే అలవాటు అయ్యేసరికి వాళ్ళు అంత స్పీడ్ గా చేసేస్తున్నారు అనుకుంటా, మనకేం అలవాట్లేదు. ఓకే ఓకే, ఇది ఒకటి అయింది సెట్. ఇట్రా ఒకసారి, ఇట్రా. ఏం కాదు కదా, అప్పుడు వేసుకొని రావాలి. ఇది లాగు, ఇది అట్లాగు పైకి. ఇప్పుడు ఇద్దరం కలిసి సెట్ చేస్తున్నాము, రేపు సోలో క్యాంపింగ్ వీడియోకి వెళ్తే ఏం చేయాలి నేను? ఓకే ఓకే, ఇదేనా? ఇంతే, ఇంతే. ఎట్లా ఉంది, ఇందులో పెట్టాలి.
అటేపు అందులో పెట్టు, రెండు చూడు. జుక్కు 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 జుక్కు. గాలికి వెళ్ళిపోతుంది ఇది. ఇట్లాగా ఈజీ అనుకున్నా కానీ చూడంగానే మామూలు కష్టం కదండి బాబు, చాలా కష్టంగా ఉంది. ఇట్లా ఎట్లా పెట్టి ఎట్లా 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 ఈ రెండు కలిపి కట్టి. ఒకసారి మీ కెమెరా కడ్డు వస్తున్నాను. ఇప్పుడు ఓకే. అయ్యి వచ్చిందా, పెట్టేసావా? ఇంకొకటి పెట్టాలి. ఇది క్యాంపింగ్ టెంట్ చూసారా, క్యాంపింగ్ టెంట్. ఇందులో దూరాలు ఇప్పుడు. నెట్ ఇచ్చాడు. అంటే ఈ జిప్పులు ఉండే చూసారు, ఇక్కడ జిప్పు ఇటుపక్క ఇచ్చాడు పట్టుకోవడానికి, ఇటుపక్క కూడా ఇచ్చాడు. వచ్చి దగ్గరదేవా, కెమెరా దగ్గరదే. దగ్గరకిదే. ఇగో ఇక్కడ ఈ జిప్పు చూసారా, రెండు కాదు ఒకటే, ఇటు ఇచ్చాడు ఇటు ఇచ్చాడు. అంటే బయట నుంచి లాక్కోవడానికి, లోపల నుంచి లాక్కోవడానికి ఇలాగా వేసుకోవచ్చు. హాయ్, కనపడుతున్నాడా? బొక్కల్లో నుంచి కనపడుతున్నా. ఎట్టయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నా క్యాంపింగ్ టెంట్ కొనాలి అని, ఇప్పుడు సెట్ అయింది. ఇది కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఇది వేసానంటే లోపల ఊపిరాడు చచ్చిపోతా, అసలుకి ఎటగాస్తుంది. మీకు వీడియో తీద్దామని చూపించాను. ఇది చక్క. ఇది ఏంటంటే అది అక్కడ తగిలిచ్చు, అటు ఇటు నిలబెట్టి ఉండు వస్తున్నా, లేకపోతే వస్తున్నా బయటికి. ఇదేంటంటే వాన పడకుండా అనుకుంటా. ఇటు తగిలించుకోవటానికి. తగిలించుకుంటే ఇటు వాన పడకుండా, లేకపోతే ఇది ఎక్కడ కూడా నెట్ ఉంది, అందుకని వాన పడకుండా ఇలాగా. ఇదే మా క్యాంపింగ్ టెంట్. ఇందులో చక్కగా మేము వీడియోస్ చేసుకుంటాం, క్యాంపింగ్ టెంట్, క్యాంపింగ్ వీడియోస్. బాగుంది చక్క. వర్షం పడేటప్పుడు కూడా ఎడగొచ్చవచ్చు, కూర్చొని అన్నాలు తినొచ్చు, పడుకోవచ్చు. పడుకోద్దులాడచ్చు. ఇద్దరు సరిపోయిద్ది, ఇక్కడ ఒకరు ఏడొకరు, ఇద్దరు సరిపోయిద్ది. పిల్లలున్నా సరిపోయిద్ది, మధ్యలో వేసుకోవచ్చు పిల్లల్ని. అది బాగుంది. కాకపోతే ఎండ అయ్యేసరికి ఇది సిల్క్ లాంటిది కదా, ఉడికొచ్చేస్తుంది. వర్షం పడినప్పుడు నైట్ అయితే బాబానికి వచ్చి చలికి. 4 ఇళ్లలో అయితే ఇవి నెట్ పెట్టుకొని టేబుల్ ఫ్యాన్, స్టాండ్ ఫ్యాన్ పెట్టుకుంటే చక్కగా మంచి గాలి వచ్చింది.
ఇలా పడుకొని ఆకాశంలో అందాలని పక్షుల్ని చూస్తూ ఉన్నాం. క్యాంపింగ్ టెంట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కూడా మాకు క్యాంపింగ్ వీడియోస్ చేయాలి అని కృష్ణానది వీడియో తీసాను కదా, అప్పుడు కృష్ణానదిలో నుంచి అవతలకి వెళ్ళేది, ఆ కృష్ణానదికి వెళ్ళి క్యాంపింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఓకే అయితే కామెంట్ చేయండి, వెళ్ళొస్తాం. అట్లాగే మీకు వీలైనంత వరకు ఇందులో క్యాంపింగ్ వీడియోస్లో మేము ఏమేమి తింటాం, ఎలా చేసుకుంటాము అని ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ క్యాంపింగ్ వీడియోస్ ఎలా చేస్తాము అని చూద్దరు కానీ. అంతే, థ్యాంక్ యూ. చక్కగా ఇలాగే ఉంచుకొని బెడ్ మీద కూడా పరుపు ఉంటే పరుపు కింద వేసుకున్నారు అనుకోండి, దాని మీద కూడా వేసుకోవచ్చు. దోమలు కొట్టుకోండి నైట్. ఏసీ ఉంటే సెట్ అయ్యింది చల్లగా, ఇది వేసుకోవచ్చు కాదు నెట్. ఏమో క్యాంపింగ్ వీడియోస్ అయితే ఇక్కడ నుంచి వీలైనంత వరకు కంటిన్యూస్గా చేస్తూ ఉంటాము, చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నన్ను మీలో ఒకరిని గుర్తించండి. అంతే, థ్యాంక్ యూ. ఇది కూడా కేవలం మీరు నాకు సపోర్ట్ ఇచ్చి నాకు అంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారని మీకోసమే కొన్నాను ఈ టెంట్. నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగించినందుకు థ్యాంక్ యూ. బాయ్. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండి. బాయ్. క్యాంపింగ్ వీడియోస్లో ఫోటోలు ఎటు తీస్తూ ఇదే మా క్యాంపింగ్ వీడియో.